గూడెంలోని రైతులు ప్రైవేట్ గోదామును ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. 12,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును రైతులు వరి ధాన్యం నిల్వ చేసేందుకు కేటాయించినట్లు తెలిపారు. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో రెండింతల ధాన్యం దిగుబడి పెరగడంతో పాటు హమాలీల కొరత, కొందరు మిల్లర్ల వ్యవహారంతో సేకరణ ఆలస్యమైందని తెలిపారు. ప్రభుత్వం తరపున రైతులకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే 10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. చౌటుప్పల్ మండలంలో అంకిరెడ్డిగూడెంలో దాదాపు 1,50,000 క్వింటాల్లో ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం ఉన్న గోదాముని గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఇంకా ఉధృతం చేసి వచ్చే 10 రోజుల్లో మొత్తం ధాన్యం సేకరణ కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.